డబ్బు కోసమో, అధికారం కోసమో రాజకీయం చేసే రాజకీయ నాయకులకు మొదటి నుంచి మన కోసం ఛానల్లో మేము చెప్తున్న మాట ఒకటి. డబ్బు కోసం, అధికారం కోసం రాజకీయాలు చేసే మీరు ప్రజల మనోభావాలను ముట్టుకోకండి. ముఖ్యంగా దేవుడి దగ్గరికి, మతం దగ్గరికి ఎళ్ళకండి అని చెప్తున్నా కూడా వినకుండా చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తారీఖున ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో 2024వ సంవత్సరం జూన్ 4 అనేది ఒక చాలా పెద్ద డేట్. జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి చెక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి ప్రజల మధ్య నిలబెట్టిన రోజు. కానీ ఆ రోజు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వరస పట్టించి రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడంలో, మతపరమైన కలహాలను, మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, దేవుని రాజకీయాల్లో వాడుకోవడానికి ఆయన ప్రవర్తించిన తీరు నన్ను చాలా బాధించింది. వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతినకుండా ఆయన పవిత్రతను కాపాడటం కోసం నా వంతు కృషి నేను చేస్తా వచ్చాను. ఇవాళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్పును తప్పు అని కుండ బద్దలు కొట్టి జనం ముందర ఉంచడం జరిగింది. మనకు చాలామందికి తెలుసు, నేను మళ్ళీ ఒక పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, తిరుమల లడ్డు అంశం ఏం జరుగుతుంది అన్న విషయం మీలో చాలామందికి తెలుసు. ఇవాల్టికి చాలామందికి ఒక డౌట్, వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా ఏదైనా చేసిందా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఇంటెన్షనల్గా తిరుమల లడ్డూలో కల్తీ జరిపించారా, యానిమల్ ఫ్యాట్ కలిపారా అన్న మాటకు చాలా సుదీర్ఘంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను మాట్లాడుతూ, అసలు ఆర్థికంగా మన రాష్ట్రం ఎలా వెనకబడుతుందో మాట్లాడుతూ, అట్ ద సేమ్ టైం తిరుమల లడ్డు గురించి ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం కూడా ఇచ్చారు. బట్ అపార్ట్ ఫ్రమ్ హిజ్ ఉపన్యాసం నేను కూడా కొంత రీసెర్చ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ తిరుమల లడ్డు అంశం గురించి నేను కూడా కొంత మాట్లాడాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్లీ మోటివేటెడ్ పీపుల్కి జూన్ 4 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నచ్చని రోజు, అలాగే జనసేన టీడీపీ కార్యకర్తలకు నచ్చిన రోజు జూన్ 4, 2024. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, మనందరికీ గుర్తుంది. ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి నా ఇంటి దేవుడు, ఆయన నాకు అధికారాన్ని తెచ్చిపెట్టాడు, ఇక నేను మంచి పరిపాలన అందిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ అర్థం చేసుకుంది ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతతో మాట్లాడుతున్నాడు అనుకున్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక వెంకటేశ్వర స్వామి నా రాజకీయ ఎజెండాను సెట్ చేశారు, వెంకటేశ్వర స్వామిని మాత్రమే వాడుకొని నేను ఇక రాజకీయం చేయబోతున్నానని చెప్పాలనుకున్నారో కాబోలు. హీ స్టార్టెడ్ ద గేమ్ రైట్ ఫ్రమ్ దేర్. జూన్ 4వ తారీఖున అధికారం వచ్చింది. జూన్ 12వ తారీఖున అంటే కరెక్ట్గా ఒక 8 రోజుల తర్వాత ఏఆర్ డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి గీ సప్లై జరిగింది. జూన్ 12, 20, 25 మళ్ళీ జూలై 4వ తారీఖు, ఇలా 4 తారీఖుల్లో 4 ట్యాంకర్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెలల వ్యవధిలో ఏఆర్ డైరీ అనే ఒక డైరీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 4 ట్యాంకర్ల గీ రావడం జరిగింది. ఈ 4 ట్యాంకర్లు గీ ల్యాబ్ టెస్ట్లో పాస్ అయ్యాయి. అంటే జూన్ 4 నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ట్యాంకర్లు రావడం జరిగింది. ఇక్కడ ఒక గ్లిచ్ ఉంది. చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పోతూ అప్రూవ్ చేసిన ఏఆర్ డైరీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకటి కంటిన్యూ అయిందని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఒక సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో మార్చి 16వ తారీఖు 2024లో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అంటే ఆ తర్వాత ప్రభుత్వానికి అధికారికంగా ఎటువంటి హక్కులు ఉండవు. మే 13వ తారీఖున ఎలక్షన్ జరిగాయి ఆంధ్రప్రదేశ్. మే 15వ తారీఖున టెండర్లు ఓపెన్ అవ్వటం, ఏఆర్ డైరీ టెండర్ సొంతం చేసుకోవటం జరిగింది. అంటే అప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మే 15వ తారీఖున ఒక టెంపరీ గవర్నమెంట్ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో ఏఆర్ డైరీ అనేది గీ టెండర్ అనేది సాధించి జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ రావడం, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడం జరిగింది. సో ముందు మాట్లాడిన విధంగా జూలై 4వ తారీఖు వరకు నెయ్యి అనేది ఏఆర్ డైరీ సప్లై చేసింది. జూలై 6న, జూలై 12వ తారీఖున ఈ 2 తారీఖుల్లో ఏఆర్ డైరీ ఇంకొక 4 ట్యాంకర్ల నెయ్యిని పంపించడం జరిగింది. ఈ 6వ తారీఖున, 12వ తారీఖున పంపించబడిన ఈ 4 ట్యాంకర్ల గీ ఇవి ఆ టెస్ట్ని ఫెయిల్ అయ్యాయి. అంటే ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ లెవెల్స్ని మ్యాచ్ కాక ఏఆర్ డైరీ ఆ టెస్ట్ని ఫెయిల్ అయింది. అంటే ఈ 4 ట్యాంకర్లు కల్తీ ఉందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాములో ఇవి ల్యాబ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యి పక్కన పెట్టబడిన ట్యాంకర్లు. బాగా గుర్తుపెట్టుకోండి, జూలై 6 నుంచి జూలై 12వ తారీఖు వరకు వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి
రిజెక్ట్ అవ్వబడింది. జూలై 23వ తారీఖున NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది మన చంద్రబాబు నాయుడు గారు మనందరం చదివారు కదా. జూలై 23వ తారీఖున NDDB ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇదంతా జూలై మాసంలోనే జరిగింది. జూలై 25వ తారీఖున ఏదైతే ఈ ల్యాబ్ టెస్ట్ ఫెయిల్ అయ్యాయో ఈ 4 ట్యాంకర్లను వెనక్కి పంపించారు జూలై 25వ తారీఖున. కాకపోతే ఈ జూలై 25వ తారీఖున వెనక్కి వెళ్ళిన ఈ 4 ట్యాంకర్లు జూలై 27వ తారీఖున శ్రీకాళహస్తిలో ఒక ప్రైవేట్ క్రషర్ ప్లాంట్లో పార్క్ చేయబడ్డాయి. ఇది పాయింట్. అంటే ఈ 4 ట్యాంకర్లు వెనక్కి ఏఆర్ డైరీకి వెళ్ళలేదండి. శ్రీకాళహస్తిలో ఒక ప్రైవేట్ ప్లేస్లో పార్క్ చేయబడ్డాయి. అక్కడ ఎందుకు పార్క్ చేయబడ్డాయి అన్నది ఆ పర్టికులర్ టీటీడీలో పనిచేస్తున్న స్టేక్ హోల్డర్స్ చెప్పాలి, లేదా ప్రభుత్వం దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఆగస్టు నెల ఈ జూలైలో పార్కు చేయబడిన ఆ జూలై 25వ తారీఖున పార్కు చేయబడిన ఆ ట్యాంకర్లు ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో మళ్ళీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూ తయారీకి తిరిగి పంపించబడ్డాయి. ఇది అసలు ద్రోహం. ఏవైతే నెయ్యి లారీలు రిజెక్ట్ చేయబడ్డాయో NDDB రిపోర్టును బేస్ చేసుకొని అవి శ్రీకాళహస్తిలో ఎందుకు పార్క్ చేయబడ్డాయి? నెంబర్ 1. నెంబర్ 2, రిజెక్ట్ చేయబడినవి పార్క్ చేయబడి మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎందుకు వెనక్కి వచ్చాయి? ఎందుకు మళ్ళీ ఆ నెయ్యిని, ఆ లడ్డు ట్యాంకర్లలో ఉన్న నెయ్యిని మళ్ళీ లడ్డు తయారీకి వాడారు? అంటే ఆ నెలన్నర రోజులు అవి ఆ క్రషర్లో ఎండకు వానకు మగ్గుతా, వానకాలం లేదనుకోండి, ఎండకు చలికి మగ్గుతా ఆ నెయ్యి ఆ ట్యాంకర్లో ఆ నెల అక్కడే ఉంది కదా, మళ్ళీ తిరిగి రావటం ఏంటి, మళ్ళీ దాన్ని వాడటం ఏంటి? ఇదంతా మీరు అనుకోవచ్చు నేను చెప్తున్నానని. ఇదంతా అఫీషియల్గా CBI వేసిన ఛార్జ్ షీట్లో రాయబడింది. సెప్టెంబర్ నెల 18వ తారీఖున ఫైనల్గా మన సుప్రీం హీరో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇందులో బీఫ్ టాలో ఉంది, అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ చేయబడిన టెండర్ని రద్దు చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి సెప్టెంబర్ నెల దాకా ఉంది. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరో ఒకరు ఇంటెన్షనల్గానే ఈ పర్టికులర్ ఏఆర్ డైరీకి టెండర్ ఇచ్చారని అనుకుందాం. వెంటనే ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏఆర్ డైరీ అనేది ఒక ఫేక్ సంస్థ అన్న విషయాన్ని తన ప్రభుత్వంలోనే తన మనుషులే NDDB రిపోర్టు ద్వారా ఫేక్ అని కనుక్కున్నప్పుడు, కల్తీ జరుగుతుందని కనుక్కున్నప్పుడు, ఆ రిపోర్టు చేతిలో ఉన్నప్పుడు, జూలై మాసంలోనే రిపోర్టు చేతిలో ఉన్నప్పుడు సెప్టెంబర్ దాకా ఎందుకు ఆలస్యమైంది? నా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, రిజెక్ట్ చేయబడిన ట్యాంకర్లు శ్రీకాళహస్తిలో ఆపింది ఎవరు? ఆపింది ఎందుకోసం? నా మూడవ ప్రశ్న, ఆపిన ట్యాంకర్లు ఏఆర్ డైరీకి వెళ్లకుండా మళ్ళీ తిరుపతి దేవస్థానం లడ్డు పోటుకి ఎలా వచ్చాయి? దీన్ని అలౌ చేసింది ఎవడు? ఈ 3 ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. కల్తీ జరిగిందా, అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా, అవన్నీ పక్కన పెడితే ఈ దుశ్చర్యకు పాల్పడింది ఎవరు? లడ్డూ, ఆ పర్టికులర్ కంపెనీ లడ్డూలో కల్తీ కలుపుతుందని తెలిసిన తర్వాత కూడా ఆ 4 ట్యాంకర్లు తిరిగి వాడటం దేనికి? దేవుని దయ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు, ఈ దేశ న్యాయ వ్యవస్థ మన ధర్మాన్ని కాపాడిందని అనుకోవాలి ఇక్కడ. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కానీ లేకపోయి ఉంటే ఈ నిజం బయటికి వచ్చేది కాదు. ఈ సిట్ రిపోర్ట్ లేకపోయి ఉంటే మనం నిజంగా బ్రతికున్నంత కాలం నిజంగా మనం మాంసం తిన్నామా, బీఫ్ తిన్నామా, పంది కొవ్వు తిన్నామా, అది కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో తిన్నామా అన్న ఒక సఫకేషన్లో చచ్చిపోయేవాళ్ళం మనం. నిజంగా దేవుడు ఉన్నాడు అని ఎలా చెప్పొచ్చు అంటే, ఈ న్యాయ వ్యవస్థ ఈ దేశంలో, నిజమైన న్యాయ వ్యవస్థనే ఈ దేశంలో దేవుడిలాగా మనల్ని కాపాడిందండి, మన మనోభావాలను కాపాడింది. ఇకపోతే ఈ మధ్య కొత్తగా మనం వింటుంది ఏంటంటే ఇందాపూర్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెరిటేజ్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హెరిటేజ్ వెబ్సైట్లో ఫిబ్రవరి 10వ తారీఖున ఇందాపూర్ డైరీ ఫామ్ అనేది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా లిస్ట్ అవ్వబడిన పేరు ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎందుకు అయ్యింది? ఎందుకు అది తప్పని మీరు భావించారు? ఎందుకు దాన్ని రెక్టిఫై చేయాల్సి వచ్చింది? అన్ని సంవత్సరాలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ఇందాపూర్ మీ వెబ్సైట్లో హౌ ఇట్ బికేమ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్? దీనికి ఆన్సర్ కావాలి. మీరు ఏదో తప్పు చేశారనో, హెరిటేజ్ కంపెనీ నుంచి నెయ్యి వచ్చిందనో, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనో, ఇదంతా నేను మాట్లాడను. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదు, అనిమల్ ఫ్యాట్స్ లేవు. కానీ రాజకీయాల కోసం మీరు వేసిన నిందలు, మీరు వేసిన ఆరోపణల గురించి మాట్లాడుతున్నాను నేను. నా ప్రశ్న, హెరిటేజ్ ఫుడ్స్ వెబ్సైట్లో ఇందాపూర్ అనే ఒక డైరీ కంపెనీని ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేసి
కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎందుకు వెబ్సైట్లో మార్పు చేయడం జరిగింది? ఫిబ్రవరి 14వ తారీఖున హెరిటేజ్ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ సేల్స్ హెడ్ ఎందుకు వీళ్ళు రెసిగ్నేషన్ చేయడం జరిగింది? ఈ సడన్ మూమెంట్స్కి కారణాలు ఏంటి? మీరు టర్మినేట్ చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే రిజైన్ చేశారు. దేనికి రిజైన్ చేశారు? ఇందాపూర్ అనే ఒక కంపెనీకి అత్యంత తక్కువ ధరకే వాళ్ళు నెయ్యి సప్లై కాంట్రాక్ట్ 2014-19 చేశారా లేదా? అంటే వాళ్ళు మీ కంపెనీలో భాగస్వామి కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు మీకు కూడా నెయ్యి సప్లై చేస్తున్నారు, లేదా వాళ్ళు మీకు కూడా డైరీ ప్రోడక్ట్ సప్లై చేస్తున్నారు. ఇందాపూర్ అనేది మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయి ఉండొచ్చు, మీ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయి ఉండొచ్చు. మీరు ఫస్ట్ స్టెప్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్న ఇందాపూర్ యూనిట్ని ఎందుకు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చారు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆ పర్టికులర్ ఇందాపూర్ అనే ఒక ఆర్గనైజేషన్ మీకు అఫీషియల్గా డైరీ ప్రోడక్ట్స్ని సప్లై చేస్తుంది. కానీ ఇదే ఇందాపూర్ అనే ఒక సంస్థ 2016 ఫిబ్రవరి 1వ తారీఖున, ఆల్మోస్ట్ జనవరి ఆర్ ఫిబ్రవరి, నాకు గుర్తుకు లేదు, 2016 సంవత్సరంలో జనవరి ఆర్ ఫిబ్రవరిలో, ఐ థింక్ జనవరి మాసంలో ల్యాబ్ టెస్ట్ ఫెయిల్ అయ్యింది టీటీడీకి గీ సప్లై స్టాండర్డ్స్లో. నిజమా కాదా? ఎందుకు ఈ పర్టికులర్ కంపెనీ ల్యాబ్ టెస్ట్ స్టాండర్డ్స్ని ఫెయిల్ అయ్యింది అంటే ఆ గీలో కల్తీ ఉందని అర్థం. అటువంటి కల్తీ గీని సప్లై చేస్తున్న కంపెనీ మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఎలా ఉంది? అంటే మీరు కూడా అటువంటి కల్తీ గీని ప్రొక్యూర్ చేస్తున్నారా? ఇంత పెద్ద కంపెనీ, హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ, ఇందాపూర్ లాంటి అలెజ్డ్ ఒక తప్పుగా కల్తీ కలిపినారని చెప్పి రిజెక్ట్ చేయబడిన శాంపిల్స్ ఉన్న కంపెనీ దగ్గర నుంచి మీరు ఎలా ప్రొక్యూర్ చేస్తున్నారు? అటువంటి కంపెనీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కానీ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కానీ మీరు ఎలా లిస్ట్ అవుట్ చేశారు? Do you have any idea about this particular thing? Forget about Heritage being a company who supplied ghee to TTD or not. ఒక మహిళలచే నడపబడుతున్న ఒక అద్భుతమైన కంపెనీగా చెప్పబడుతున్న ఈ కంపెనీ ఒక కల్తీ ప్రోడక్ట్స్ని సప్లై చేసే కంపెనీ దగ్గర ఎలా ప్రొక్యూర్ చేస్తుంది? ఎలా ఈ హెరిటేజ్ లాంటి కంపెనీకి 1 లక్ష రూపాయల జరిమానా పడింది? హెరిటేజ్ లాంటి వెల్ రిప్యూటెడ్ కంపెనీకి 1 లక్ష రూపాయల జరిమానా ఎలా పడింది FSSAI సంస్థ నుంచి? ఎందుకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అంటూ వాళ్ళు మీ మీద జరిమానా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎందుకు మీరు అనుకోవచ్చు ఈ ప్రశ్నలు ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ప్రశ్నలు కదా, మనకెందుకు అంటే ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీల డిస్కషను అసెంబ్లీలో చర్చగా రావటము. ముఖ్యమంత్రి బీయింగ్ ద గార్డియన్ ఆఫ్ ద స్టేట్, బీయింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్, హీ ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ కంపెనీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీ. ముఖ్యమంత్రి, హోంమంత్రి అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు అసెంబ్లీ ఫ్లోర్ మీద హెరిటేజ్ కంపెనీ క్రెడిబిలిటీని కాపాడడానికి. ఇదే మనుషులు మీలో ఎవరన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి క్రెడిబిలిటీని కాపాడటానికి కనీసం 1% ఎఫర్ట్స్ పెట్టారా? నోరు తెరిస్తే రాజకీయపు ఆరోపణలు వేస్తూ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ మీ రాజకీయపు మాటలలో వెంకటేశ్వర స్వామిని తీసుకురావటం, ఆయనతో పాటు లడ్డూని తీసుకురావటం, ఆయా లడ్డూతో పాటు కొన్ని కోట్ల మంది మనోభావాలను నిలువున హత్య చేశారు అసెంబ్లీ సాక్షిగా ఈ రాజకీయ నాయకులు. ముఖ్యంగా నేను చెప్తుంది టీడీపీ కానీ వైసీపీ కానీ, మీరు మీ రాజకీయ క్రీడలో, మీ జుగుప్సాకారమైన క్రీడలో ఎప్పుడైతే దేవదేవుణ్ణి తీసుకొచ్చారో, తప్పు ఎవరి వైపు ఉందో ఆ తప్పు చేసిన వాళ్ళు ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు వేస్తున్న ఈ నిందల్లో ఒక్క దానికి కూడా ఇవాళ స్పష్టత లేదు, నిజాయితీగా నిలకడ ఉన్న వ్యక్తిత్వం లేదు. ఇన్ని కోట్ల మంది మనోభావాలను బాధ పెట్టి మీరు లాస్ట్కి ఏం సాధించారు? ఒక్కటన్నా నిరూపించగలిగారా? ఫైనల్గా ఈరోజు నష్టపోయింది ఎవరు అంటే అధికార పక్షం కాదు, విపక్షం కాదు, ప్రజలు. మిమ్మల్ని నమ్మి 2 సంవత్సరాలు మేము భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం లడ్డు విషయంలో అన్యాయం జరిగిందేమో అని ఒక డిప్రెషన్లో కొన్ని కోట్ల మంది నష్టపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలను చాలా తీవ్రంగా మోటివేట్ చేసే ప్రవచనకారులకు చెప్తున్నాను, మీరు పొద్దున్నే నిద్ర లేచినప్పుడు మీ ప్రవచనాలతో మొదలవుతుంది మా జీవితం. మీరు హిందూ ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళైతే దయచేసి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి. తిరుమల లడ్డూలో ఇటువంటి జంతు కొవ్వు కలవలేదు, తిరుమల లడ్డూలో ఎటువంటి అపవిత్రం జరగలేదు, ఆ దేవదేవుడికి ఎటువంటి అపచారం జరగలేదు, శ్రీశైలం మల్లన్నకు ఇటువంటి అపచారం జరగలేదు, అన్నవరం సత్యనారాయణ స్వామికి ఇటువంటి అపచారం జరగలేదని బాధ్యతగా చెప్పవలసిన బాధ్యత మీరే. రాజకీయపు రంగులు పులుపుకొని, ప్రాంతపు రంగులు పులుపుకొని నోరు మూసుకొని ఉంటే ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా క్షమించడు. దయచేసి నోరు తెరిచి నిజాలు మాట్లాడండి. ప్రజలలో దైవం పట్ల భక్తిని పెంచండి, నమ్మకాన్ని కూడా పెంచండి.